సో గత వారం మనం చెప్పుకున్న రీతిగా దేనిని బట్టి దేవుడు సంతోషిస్తాడు అనే విషయాన్ని మనం మాట్లాడుకున్నాం. దేనిని బట్టి దేవుడు, ఎవరిని బట్టి దేవుడు సంతృప్తి చెందుతారు. సో దేవుని సంతోషం అనేది చాలా ప్రాముఖ్యకరమైన విషయం ఒక క్రైస్తవునికి. క్రైస్తవులంగా మనము ఎంతసేపు మన సంతోషాల కొరకు, మన యొక్క ఆనందాలు, మన సంతృప్తి కొరకే చూస్తాం. కానీ మనల్ని ప్రేమించి మన కొరకు ప్రాణం ఇచ్చినటువంటి దేవుని సంతృప్తి కొరకు మనం చూడం. ఎవరిని సేవిస్తున్నామో, ఎవరు మన యజమానుడని చెప్పుకుంటున్నామో, ఎవరు మన దేవుడని చెప్పుకుంటున్నామో ఆయన్ని సంతృప్తి పరచడానికి మాత్రం మనం ఆలోచించం. మన సంతోషాల కొరకు మనం పరితపిస్తూ ఉంటాం. అయితే నిజమైన దేవుని ప్రేమించేటువంటి వ్యక్తి, నిజమైన దేవుని శిష్యుడు, నిజంగా దేవుణ్ణి వెంబడించేవాడు, తన సిలువను ఎత్తుకొని నిజంగా యేసుక్రీస్తుని వెంబడించే వ్యక్తి, దేవుని సేవించే వ్యక్తి, నా సేవకుడు నేను ఎక్కడ ఉందునో నా సేవకుడు అక్కడే ఉండును అని ప్రభు మాట్లాడాడు. ఆమెన్. హల్లెలూయా. నిజమైనటువంటి సేవకుడు, నిజమైన క్రైస్తవుడు ఆయన్ని సంతృప్తిపరచడానికి ప్రయత్నిస్తాడు. మన సంతోషం కొరకు ప్రయత్నించడము నిజమైన క్రైస్తవ్యం కాదు. నిజంగా దేవుడు ఏమై ఉన్నారో నువ్వు ఎరిగితే, ఆయన నీకు ఏం చేశారో నువ్వు ఎరిగితే, ఆయనకి కృతజ్ఞతగా జీవించడానికి. ఇంకా ఏం చేయాలంటే దేవుడు నీ కొరకు ఏం చేశాడో నీకు తెలియదు కాబట్టే నువ్వు ఇంకా ఏదో చేయాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నావు. నీ కొరకు ఆయన ఏం చేశాడో, ఆయన నీ జీవితంలో ఏమై ఉన్నారో నువ్వు ఎరిగితే, ప్రభువా నేను దీనికి అర్హుణ్ణి కాదు ప్రభువా అని మాట్లాడటం మొదలు పెడతావు. హల్లెలూయా. నువ్వు చూపిస్తున్న ప్రేమకు కానీ, నువ్వు ఇస్తున్న జాలికి కానీ, నువ్వు చూపించిన కనికరాన్ని బట్టి కానీ, నువ్వు క్షమించే క్షమాపణ విధానం బట్టి కానీ, ప్రభువా నువ్వు చూపించే దేనికి కూడా నేను అర్హుణ్ణి కాదు. ఈరోజు నువ్వు నాకు ఏమి ఇచ్చావో దేనికి కూడా నేను అర్హుణ్ణి కాదు. ఇంకా నీకేం కావాలనుకుంటావు? ఏమి కావాలనుకోవు. నువ్వు నీ శేష జీవితమును ఆయనకు అర్పించి ఆయన కొరకు బ్రతకాలని అర్పించుకుంటావు. నిజంగా కృతజ్ఞత భావం కలిగిన వారు, నిజంగా ఆయన ఏం చేశాడో ఎరిగిన వారు ఈ విధంగా జీవిస్తారు. మనం ఎరగలేదు కాబట్టే, సిలువలో నా కొరకు రక్తం కార్చాడా, నా పాపాలను క్షమించాడా, ఓకే నాకు పరలోకాన్ని ఇచ్చాడు, ఇంకా ఏం కావాలి మనకి? ఎప్పుడో కనపడేవి, ఎప్పుడో కనపడనవి, ఎప్పుడో వచ్చేవి, ముందు రాబోయి వాటి గురించి ఎందుకు? ఈరోజు మనకేమొస్తుంది, ఈరోజు మనకు కనపడేది దేవుడు ఏమిస్తారని మనం దాని గురించి అడిగే వారంగా, వెతికే వారంగా, తట్టే వారంగా ఉంటాం. దాని గురించే అడగమని అనేక మంది బోధనలు కూడా చేస్తున్నారు. చూసారా అండి, ఎలాంటి స్థాయిలోనికి మనం వెళ్ళిపోతున్నామో. నిజంగా ఆయన ఏం చేశాడో నువ్వు చూసినప్పుడు, ఆయన ఏం చేశాడో నువ్వు అర్థం చేసుకోగలిగినప్పుడు, నిజమైన పశ్చాత్తాపం నీకు కలిగినప్పుడు, నిజంగా సిలువ దర్శనం నీకు కలిగినప్పుడు, సిలువలో ప్రభువైన యేసుక్రీస్తు వారిని నిజంగా నువ్వు కలుసుకుని ఉంటే నువ్వు అసలు ఏం మాట్లాడలేమండి. మనం ఆయన ప్రేమకు కానీ, ఆయన త్యాగమునకు కానీ, ఆయన చేసే కార్యం కానీ, నేనేమై ఉన్నానో నాకు తెలిసినప్పుడు, ఆయన నా కొరకు ఏం చేశాడో తెలిసినప్పుడు, ఇంకా నేనేం ఇంకేం అడగగలను దేవుణ్ణి? హీ గేవ్ మీ మోర్ దెన్ ఎనఫ్, హీ లవ్డ్ మీ మోర్ దెన్ ఎనఫ్. నేను ఆయన మొదట ప్రేమించలేదు కానీ ఆయన నన్ను ప్రేమించారు. నేను ఆయన ఏర్పరచుకోలేదు కానీ ఆయన నన్ను ఏర్పరచుకున్నారు. చూడండి, ఆయన మన జీవితంలో చేసే కార్యములు మనం చూసినప్పుడు మనం ఇంకా ఆయన ఏమి అడగలేం. ఆయన చిత్తానుసారంగా, ప్రభువా నీ చిత్తానుసారంగా నేను జీవించే కృపను దయచేయమని అడగడం తప్ప, ఆయన నీ కొరకు ఏం అర్పించుకున్నారో నువ్వు ఎరిగినప్పుడు ఇంకా ఏదో అర్పించుకోవాలని నువ్వు అడగలేవు. నీ జీవితాన్ని, నీ యొక్క శరీరమును సజీవ యాగంగా ఆయనకు అర్పించుకోవడం తప్ప. దేవుడు నీకేం చేశాడో, ఎంత సమాధానం ఇచ్చాడో, ఎంత సంతోషం ఇచ్చాడో నిజంగా నువ్వు గ్రహించినప్పుడు ఇంకా నీకేదో సంతృప్తుల కొరకు, ఇంకా ఏదో లోక ఆశల కొరకు, లోక సమాధానం కొరకు, సంతోషం కొరకు వెతకవు. ఎందుకంటే యు ఆర్ ఆల్రెడీ ఫిల్డ్ విత్ ద జాయ్ ఆఫ్ గాడ్. దేవుని యందు సంతోషంతో నువ్వు నింపబడి ఉన్నావు. కాబట్టి ఇప్పుడు నువ్వేం చేస్తావంటే, నన్ను సంతోషపరిచిన, నన్ను సంతృప్తిపరిచిన నా దేవుని నేను ఏ విధంగా సంతృప్తిపరచాలి అని అడగడం మొదలు పెడతావు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇద్దరి మధ్యలో ఉండేటువంటి ప్రేమ, అది ఏ బంధమైన, తల్లిదండ్రులు బిడ్డల బంధమైన, భార్యాభర్తలు బంధమైనప్పటికీ, స్నేహితుల బంధమైనప్పటికీ, ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకుంటేనే అది నిజమైన ప్రేమ, స్నేహ బంధం అవుతుంది. బంధము అనేది ఇచ్చిపుచ్చుకోవాలి, ఒకరిని ఒకరు తృప్తిపరచుకోవాలి, ఒకరిని ఒకరు సంతోషపెట్టుకోవాలి, ఒకరిని ఒకరు క్షమించుకోవాలి, ఒకరికి ఒకరు త్యాగం చేసుకోవాలి. నీ దేవుడు నీ కొరకు త్యాగం చేస్తాడు, నీకు చేస్తున్నాడు. ఇంకా
నీ దేవుడు తన సమయాన్ని నీకు ఇస్తున్నాడు, తన యొక్క ఎంతో దీర్ఘశాంతాన్ని నీ పట్ల చూపిస్తున్నాడు, తన ప్రేమను నీకు చూపిస్తున్నాడు, జాలిని నీకు చూపిస్తున్నాడు. నీ దేవుడు నీకు ప్రేమను పంచిచ్చాడు, నీ దేవుడు తన యొక్క ఆప్యాయతను పంచిస్తున్నాడు, ఆయన నీకు సంతృప్తినిస్తున్నాడు, ఆయన నీకు సంతోషాన్ని ఇస్తున్నాడు, ఆయన నీకు సమాధానాన్ని ఇస్తున్నాడు, ఆయన నీకు మంచి బంధముని ఇస్తున్నాడు, నీకు ఆదరణ ఇస్తున్నాడు, అన్నీ చేస్తున్నాడు. కానీ నువ్వేమిస్తున్నావు? వేర్ ఈజ్ యువర్ రిలేషన్షిప్ విత్ యువర్ గాడ్? రిలేషన్షిప్ అనేది ఇద్దరు ప్రజల మధ్యలో, ఇద్దరు జనముల మధ్యలో, లేదా ఇద్దరు వ్యక్తుల మధ్యలో ఉండేటువంటిది. రెండు సైడ్లు కూడా అది ఉండాలి. నీ దేవుడు నీ కొరకు సమస్తాన్ని ఇస్తున్నాడు, కానీ నీ రిలేషన్షిప్లో, నీ దేవుడితో ఉన్న రిలేషన్షిప్లో నువ్వేమిస్తున్నావు ఆయనకి? యు ఆర్ నాట్ ఈవెన్ బాదర్ టు గివ్ యువర్ టైం. నీ శక్తిని, నీ సమయాన్ని, నీ బలాన్ని, నీ స్థానాన్ని, నీ స్థితిని, నీ యొక్క అతిశయాన్ని ఏది కూడా దేవుడికి ఇవ్వడానికి ఇష్టపడనప్పుడు యు ఆర్ నాట్ ఇన్ ద ట్రూ రిలేషన్ విత్ యువర్ గాడ్. నీ దేవుడితో నిజమైనటువంటి స్నేహ, ప్రేమ, బంధంలో నీవు లేవని అర్థం. ఏదో ఆయన వాడుకుంటానికి పెడుతున్నావు. ఇట్స్ నాట్ ద రిలేషన్. ఆయన కావాలి మనకి. ఎందుకంటే మన యొక్క తృప్తి, సంతృప్తి కొరకు, సంతోషం కొరకు, సమాధానం కొరకు, మన ఆశీర్వాదాల కొరకు ఆయన కావాలి. కానీ నువ్వు ఆయనకు కావాలి అనేది ఎప్పుడన్నా ఆలోచించావా? ఏది దేవుడిని సంతృప్తిపరుస్తుంది? ఏది దేవుడిని సంతోషపెడుతుంది? ప్రభు తన మహాకృపలో కొన్ని విషయాల్ని, దేవుడు సంతోషపెట్టే విషయాల్ని ప్రభు రాసించాడు. మనం అనేక సందర్భాల్లో మనం వాటిని నేర్చుకుంటున్నాం. నిజమైన బోధకుడు, నిజమైన క్రైస్తవుడు అంటే దీని గురించి ఆలోచించకుండా, దీని గురించి మాట్లాడకుండా ఉండలేడు. ఎందుకంటే ఆయన సంతోషం ముఖ్యం. ఆయన సంతోషంగా ఉంటే మనం సంతోషంగా ఉంటాం. ఆయన సంతృప్తి పొందితే చాలు మనకు సంతృప్తి కలుగుతుంది. హల్లెలూయా. ఆయన సంతోషం అనేది చాలా ముఖ్యం. ఈ విషయాలు మనం బోధించబడాలి, ఈ విషయాలు మనం నేర్చుకోవాలి, ఈ విషయాల కొరకు మనం ప్రాకులాడాలి. దేన్ని బట్టి దేవుడు నిజంగా సంతోషిస్తాడు? ఒక విషయాన్ని ఈరోజు తెలుసుకుందామా? హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనం. మనందరికీ తెలిసినటువంటి వాక్యమే. హోషేయ గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనం. దేన్ని బట్టి నిజంగా ప్రభు సంతోషిస్తారు? నేను బలిని కోరను కానీ కనికరమునే కోరుచున్నాను, దహన బలుల కంటే దేవుని గూర్చిన జ్ఞానము నాకు ఇష్టమైనది. హల్లెలూయా. సో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా ఈ యొక్క విషయాలను కొన్ని సందర్భాల్లో మాట్లాడినట్లుగా మత్తయి సువార్తలో మనం చూస్తాం. నేను బలిని కోరను కానీ కనికరమనే కోరుచున్నాను, దహన బలుల కంటే దేవుని గురించిన జ్ఞానము నాకు ఇష్టమైనది. సో దేవుడు ఒక విషయము దేన్ని బట్టి సంతోషిస్తాడో తెలుసండి? వన్ ఆఫ్ ద మెయిన్ ఇంపార్టెంట్ థింగ్స్ దట్ గాడ్ బి ప్లీజ్డ్ విత్. నీ జీవితంలో దీన్ని చూడటం వల్ల దేవుడు సంతోషిస్తాడు. దేవుణ్ణి సంతోషపెట్టే విషయము నీలో ఉంది అంటే నువ్వు ధన్యుడివే. హల్లెలూయా. నువ్వు ఆయన చూసినప్పుడు నీకు ప్రతి విషయం కూడా, ఆయనలో ఉన్న ప్రతి విషయం నీకు ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఆయన ఆశ్చర్యకరుడు. ఆయన చూసినప్పుడు ఆయనలో ఉన్న ప్రతి విషయం కూడా నీకు సమాధానంగానే ఉంటుంది. ఎందుకంటే ఆయన సమాధానకర్త, అధిపతి. నువ్వు ఆయన చూసినప్పుడు నీకు ప్రతి విషయం సంతృప్తికి, సంతోషకరంగానే ఉంటుంది. ఎందుకంటే ఆయనే సంతోషం ఇచ్చే దేవుడు. హల్లెలూయా. ఆయన మన సంతోషాన్ని, ఆయనే మన సంతోషం, మన ఆనందం ఆయనే. ఆయన చూసినప్పుడు ప్రతి విషయం కూడా అది నీకు ఆదరణ కలుగజేస్తుంది. అయితే నిన్ను చూసినప్పుడు కొన్ని విషయాలు ఆయన సంతోషపెడతాయి. ఆ విషయాలు ఏమన్నా నీలో ఉన్నాయా అనేది మనం ప్రశ్నించుకోవాలి. ఒక విషయం ఏంటో తెలుసండి? దేవుని గురించిన జ్ఞానము మనలో ఉన్నప్పుడు దేవుడు దాన్ని బట్టి సంతోషిస్తాడు. దహన బలులు అర్పించుట కంటే, చూడండి, దేవుని గూర్చిన దహన బలుల కంటే దేవుని గూర్చిన జ్ఞానము నాకు ఇష్టమైనది. ఆమెన్. హల్లెలూయా. దేవుని గూర్చిన జ్ఞానము చాలా చాలా ఇంపార్టెంట్. దావీదు కూడా దేవుని గూర్చిన జ్ఞానాన్ని సంపాదించుకున్నాడు. తన జీవితంలో బలహీనుడే, కొన్నిసార్లు పడిపోయాడు. కానీ 51వ కీర్తన 16వ వచనంలో ఈ విధంగా ప్రార్థిస్తున్నాడు. మనందరికీ తెలిసినటువంటి వాక్యము ఇది. 51:16 వచనం. నీవు బలిని కోరువాడువు కావు, కోరిని ఎడల నేను నీకు అర్పించదునయ్యా. దహన బలి నీకు ఇష్టమైనది కాదు. చూడండి, విరిగి నలిగిన మనసు దేవునికి ఇష్టమైన బలులు. హల్లెలూయా. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ విషయాన్ని మాట్లాడుతున్నాడు. నీవు బలిని కోరువాడవు కాదు, కోరిని ఎడల నేను అర్పించదును. దహన బలి నీకు ఇష్టమైనది కాదు. ఎలా తెలుసండి దావీదుకి ఎలా తెలుసు?
బలిని కోరువాడు కాదయ్యా నువ్వు, నీకు దహన బలులు అంటే ఇష్టం లేదు, నీకు ఎలా తెలుసు దావీదు? దేవుని గురించిన జ్ఞానము సంపాదించుకున్న వ్యక్తి వారికి మాత్రమే దేవుడికి ఏది ఇష్టమో ఏది ఇష్టం కాదో తెలుస్తుంది. హల్లెలూయా. వీరిని బట్టి దేవుడు సంతోషిస్తాడు. ఎవరైతే దేవుని జ్ఞానాన్ని సంపాదించుకుంటారో, దేవుడు ఏమై ఉన్నాడో ఎరుగుతారో, వారిని బట్టి దేవుడు సంతోషిస్తాడు. దావీదుకి దేవుడి యొక్క జ్ఞానం ఉంది కాబట్టి దావీదు దేవుని యొక్క హృదయానుసారంగా నడవగలిగాడు. దేవుని గురించి తెలుసుకున్నట, దేవుని గురించి ఎరుగుట, దేవుని గురించిన జ్ఞానం, ఆయన ఏమై ఉన్నాడో మాట్లాడటం ఎంత వెయిట్ కలిగినటువంటి మాట అండి ఇది. దేవుడు నన్ను దీవిస్తాడు, దేవుడు నన్ను క్షమిస్తాడు, దేవుడు నన్ను ఆదరిస్తాడు, దేవుడు నన్ను దర్శిస్తాడు, దేవుడు నాతో మాట్లాడతాడు, దేవుడు నాకు తోడుగా ఉంటాడు, దేవుడు నన్ను నడిపిస్తాడు, దేవుడు నాకు ఏమిస్తాడో అన్నీ తెలిసి ఉండొచ్చు. కానీ అసలు దేవుడు లోపల ఏమై ఉన్నాడో నీకు తెలుసా? అలా తెలిస్తే నువ్వు దేవుని గురించి జ్ఞానం సంపాదించుకున్న వ్యక్తి అయితే నిన్ను బట్టి దేవుడు సంతోషిస్తాడు. ఆమెన్. హల్లెలూయా. దావీదుకి ఎగ్జాక్ట్గా అదే తెలిసింది. దహన బలులు నీకు ఇష్టమైనవి కాదు, దేవుడు కూడా అదే చెప్తున్నాడు హోషేయ గ్రంథంలో, దహన బలులు నాకు ఇష్టమైనవి కాదు, దేవుని గురించిన జ్ఞానం నాకు ఇష్టమైంది. ఈ ప్రార్థన దేవుడికి ఎంత ఇంపైన సువాసనగా ఉంటుందో ఆలోచించండి. దేవుడు గురించిన జ్ఞానం కలిగి ఒక వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలు దేవుడికి ఎంతో ఇంపైన సువాసనగా ఉంటాయి. జ్ఞానం కలిగి మాట్లాడటం, జ్ఞానము లేకుండా మాట్లాడటం చాలా వ్యత్యాసంగా ఉంటుంది. జ్ఞానం లేకుండా మనకి ఇంట్లో మాట్లాడొచ్చేమో, జ్ఞానం లేకుండా లేదా జ్ఞానం లేని వారి మధ్యలో మనం మాట్లాడొచ్చేమో, కానీ జ్ఞానుల మధ్యలో జ్ఞానం లేకుండా నువ్వు మాట్లాడితే నువ్వు ఒక వెర్రివాడిగా పరిగణించబడతావు. దేవుడి సన్నిధిలోనికి వచ్చినప్పుడు అజ్ఞానంగా మాట్లాడకూడదని ప్రసంగి మాట్లాడుతున్నాడు. చాలా ప్రవర్తన చాలా జాగ్రత్తగా ఉండాలి. అజ్ఞానంగా నువ్వు మాట్లాడొద్దు. ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తున్నారు, అన్ని జనుల వల్ల మీరు వ్యర్థంగా మాట్లాడొద్దు. వారు విస్తారంగా మాట్లాడటం వల్ల వారి ప్రార్థన ఆలకించబడుతుంది అనుకుంటున్నారు. వాళ్ళు కాదు, జ్ఞానంగా మాట్లాడండి. ఎలా మాట్లాడాలో నేను నేర్పిస్తాను. ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రార్థన నేర్పించారు. ఇక్కడ విషయం ఏంటంటే ఆయన తండ్రి ఏమై ఉన్నారో ఎరిగి మాట్లాడటము, ఆ జ్ఞానం కలిగి మాట్లాడటం చాలా ఇంపార్టెంట్. హల్లెలూయా. జ్ఞానంతో నువ్వు మాట్లాడే మాట దేవునికి అది ఇంపైన సువాసనగా ఉంటుంది. అయితే ఏ జ్ఞానం? అది దైవ సంబంధమైన జ్ఞానం. లోక సంబంధమైన జ్ఞానం దేవుని దృష్టికి వెర్రితనంగా ఉంటుంది, కానీ దైవ సంబంధమైన జ్ఞానము దేవునికి ఇంపైందిగా ఉంటుంది. అది ఆయనకి ఇష్టమైనటువంటి బలులు. హల్లెలూయా. హల్లెలూయా. సామెతల 10వ అధ్యాయము 1వ వచనం. సామెతల 10వ అధ్యాయం 1వ వచనం. జ్ఞానము గల కుమారుడు తన తండ్రిని సంతోషపెట్టును. ఆమెన్. హల్లెలూయా. నేను లోక సంబంధమైన విషయాల గురించి మాట్లాడట్లేదు ఇక్కడ. జ్ఞానం గల కుమారుడు తన తండ్రిని సంతోషపెట్టును. జ్ఞానము కలిగిన నీవు నీ తండ్రి అయిన దేవుణ్ణి సంతోషపెట్టాలి అంటే నువ్వు నిజమైన దైవికమైన జ్ఞానం కలిగి ఉండాలి. నువ్వు తండ్రి అయిన దేవుని సంతోషపెట్టాలంటే నువ్వు జ్ఞానం కలిగి ఉండాలి. ఆ జ్ఞానము దైవ సంబంధమైన జ్ఞానం. దైవ సంబంధమైన జ్ఞానం లేకే, దేవుని గురించి ఎరుగకే అనేక మంది నశించిపోతున్నట్లుగా ప్రభువే మాట్లాడుతున్నాడు. అదే హోషేయ గ్రంథంలో 4వ అధ్యాయం 6వ వచనం. అలాగే సామెతలు 1వ అధ్యాయం 32వ వచనం మీరు చూడండి. సామెతలు 1వ అధ్యాయం 32వ వచనం చదవండి. జ్ఞానము లేని వారు దేవుని విసర్జించి నాశనమొగుదురు. మైమరిచి నిర్మూలమగుదురు. 29వ వచనం కూడా చూడండి. జ్ఞానము వారికి అసహ్యమైంది. ఆ జ్ఞానం లేని వారు ఏం చేస్తారంటే వారు దేవుణ్ణి విసర్జిస్తారంట. విసర్జించడం అంటే ఏంటి తెలుసా? యు ఎక్స్క్రీట్. నీకు అది ఉండడం ఇష్టం లేక యు ఎక్స్క్రీట్ ఇట్. నువ్వు దాన్ని విడిచిపెట్టేస్తావు, విసర్జిస్తావు. నీలోంచిది బయటికి పంపించేయడానికి ఎలాగైనా ప్రయత్నిస్తావు. అది విసర్జించడం అంటే. హల్లెలూయా. నువ్వు అది విసర్జించే వరకు కూడా నీకు కష్టంగానే ఉంటుంది, అది నీలో పెట్టుకుంటావు. దేవుణ్ణి విసర్జించే వరకు కూడా కష్టంగా ఉంటుంది. అంటే ఎవరికంటే జ్ఞానం లేని వారికి. ఎవరైతే దైవ జ్ఞానం లేరో, దేవుని గురించిన జ్ఞానం లేదో వారికి దైవ సంబంధమైన విషయాలు చాలా కష్టంగా ఉంటాయి. వారి దైవ జ్ఞానం లేనివారు కాబట్టి దేవుణ్ణి విసర్జించేవారుగా వారు ఉంటారు. వారు ఏం చేస్తారంటే తమకు తామే నాశనం తెచ్చుకుంటారు. హోషేయ గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనంలో కూడా చెప్తున్నాడు, నా జనులు జ్ఞానం లేక
నా జనులు జ్ఞానము లేని వారై నశించుచున్నారు. అయితే ఏ జ్ఞానం అది? దేవుని గురించిన జ్ఞానము. హల్లెలూయా. ఏంటండి దేవుని గురించిన జ్ఞానం అంటే? బైబిల్ గురించి జ్ఞానమా? బైబిల్ ఎన్నోసార్లు చదివేసి జ్ఞానం సంపాదించుకుంటామా? బిబ్లికల్ నాలెడ్జా? లేదా ఎలా పరిచయం చేయాలో జ్ఞానమా? ఎలాగ ప్రార్థన చేయాలో తెలుసుకునే జ్ఞానమా? ఎలాగ సంఘంలో పరిచయం చేయాలో తెలుసుకునే జ్ఞానమా? ఏ విధంగా ఇతరులకి మనం మాట్లాడాలి, ప్రతివాదనగా చేయాలి, వాదించాలి అనేది తెలిసేటువంటి జ్ఞానమా? ఏ జ్ఞానం లేక జనులు నశించిపోతున్నారు? ఏ జ్ఞానం కావాలని దేవుడు కోరుకుంటున్నాడు? ఏ జ్ఞానాన్ని బట్టి దేవుడు సంతోషిస్తాడు? ప్రభువైన యేసుక్రీస్తు వారి సమయంలో చాలామంది జ్ఞానం చేత నింపబడ్డారు. దేవుని యొక్క వాక్యం అనే జ్ఞానం చేత ధర్మశాస్త్రాన్ని చదివి శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకాయలు అనేటువంటి వారు ధర్మశాస్త్రంలో ప్రావీణ్యత కలిగి ఉన్నారు. దే ఆర్ స్కాలర్స్. ఇలా పిహెచ్డీలు చేస్తున్నారు. వాళ్ళు చాలా ప్రావీణ్యం కలిగి ఉన్నారు. ఈయన ఒక 14 సంవత్సరాల చిన్న బాలుడుగా ఆయన మాట్లాడుతున్నాడు. చిన్న బాలుడుగా వీళ్ళు ఆశ్చర్యపోయారు, ఈయనకి ఎక్కడి నుంచి వచ్చింది ఇది? తర్వాత ఆయన మాట్లాడే మాటలకి ఆయన పరిచయంలోకి వచ్చిన తర్వాత చదువు లేని ఇతనికి ఇటువంటి జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? హల్లెలూయా, హల్లెలూయా. వీరేమనుకుంటున్నారంటే మాకంటే ఎక్కువ జ్ఞానంతో ఈయన మాట్లాడుతున్నాడు. లేదండి, ఆయన బిబ్లికల్ నాలెడ్జ్తో లేదా చదువుకున్న జ్ఞానంతో ఆయన మాట్లాడట్లేదు. ఆయన ఎరిగిన జ్ఞానంతో మాట్లాడుతున్నాడు. అది తండ్రి అయిన దేవుని గురించిన జ్ఞానము. హల్లెలూయా. ఈ జ్ఞానంతోనే, ధర్మశాస్త్రము చదివి ప్రావీణ్యత పొందుకున్న జ్ఞానంతోనే వీరు దేవుడి యొక్క హృదయం అంటే ఎరగట్లేదు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు తండ్రి అయిన దేవుని యొక్క హృదయంలో ఉన్న విషయాలను ఎరుగుదు. హీ నోస్ ద హార్ట్ ఆఫ్ హిస్ ఫాదర్. తండ్రిని ఎలా సంతోషపెట్టాలో ఆయనకు తెలుసు. కాబట్టి తండ్రి ఆయన గురించి ఒక సాక్ష్యం ఇచ్చాడు, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన ఆనందించున్నాను, ఎందుకంటే ఈయన జ్ఞానం కలిగి ఉన్న వ్యక్తి. ఎవరి గురించి జ్ఞానం? నా జ్ఞానము. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు తండ్రి యొక్క జ్ఞానం కలిగి ఉన్నారు. కాబట్టి ఈయన జీవితం చాలా వ్యత్యాసంగా ఉంది. అది వారికి నచ్చలేదు. ప్రభువైన యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారు చూడండి. మత్తయి సువార్త 9వ అధ్యాయం 13వ వచనం, అలాగే ఒకరు 12వ అధ్యాయం 7వ వచనం కూడా చూడండి. 9వ అధ్యాయం 13వ వచనం, మత్తయి సువార్త 9వ అధ్యాయం 13వ వచనం. చదువు నెక్స్ట్. కనికరమునే కోరుచున్నాను కానీ బలిని కోరను అను వాక్య భావం ఏమిటో మీరు వెళ్ళి నేర్చుకొనడని చెప్పాను. హల్లెలూయా. అలాగే 12వ అధ్యాయం 7వ వచనం, సో చూడండి, ప్రభువైన యేసుక్రీస్తు వారికి వీరికి ఆర్గ్యుమెంట్ జరుగుతుంది ఇక్కడ. వీరంటారు, విశ్రాంతి దినమున మీ యొక్క శిష్యులు ఈ విధంగా వెన్నులు ఎందుకు తుంచుకుని తింటున్నారు? విశ్రాంతి దినమున నువ్వు ఎందుకు స్వస్థపరుస్తున్నావు? విశ్రాంతి దినమున ఈ కార్యాలు ఎందుకు చేస్తున్నావు? విశ్రాంతి దినమున ఎలా ఎందుకు చేస్తున్నావు? మన యొక్క ధర్మశాస్త్ర గ్రంథంలో ఈ విధంగా రాయబడింది కదా, మాకు తెలిసిన జ్ఞాన ప్రకారం మేము దాంట్లో ప్రవీణ్యులం, మేము పరిశోధించి శోధించాము వాక్యాలని, దాంట్లో తెలిసిన జ్ఞాన ప్రకారము ఇలా ఉంది కదా, దేవుడు ఇలా చేయొద్దు అన్నాడు కదా, మరి మీరెందుకు ఇలా చేస్తున్నారు? వీరు ఆ ధర్మశాస్త్రంలో జ్ఞానం కలిగి ఉన్నారు, కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు తండ్రి హృదయం ఏమైందో ఆ జ్ఞానం కలిగి ఉన్నాడు. కాబట్టి మీ కనికరాన్నే నేను కోరుతున్నాను కానీ బలిని కోరను అన్న దానిని మీరు వెళ్ళి నేర్చుకోండి. దాని భావం ఏమిటో. ఏం నేర్చుకోవాలండి వీళ్ళు? మేము నేర్చుకోవాల్సింది ఏముంది? ఏం మాట్లాడుతున్నాడు? మాకే నేర్పిస్తావా? మేమే అనేక మందికి బోధించే వాళ్ళం, నేర్పించే వాళ్ళం, మేము అనేక మందికి ధర్మశాస్త్రాన్ని టీచ్ చేసేవాళ్ళం, మమ్మల్ని నేర్చుకోమంటే మేము ఎక్కడికి వెళ్ళి నేర్చుకోవాలి? మాకు నేర్పించేంటి పెద్దలు ఇంకెవరున్నారు? ప్రేమైన దేవుని బిడ్డ, నువ్వు నేర్చుకోవాల్సింది అక్కడ ఇక్కడ కాదు, నువ్వు నేర్చుకోవాల్సింది నీ దేవుడి దగ్గర. ఆయన ఏమై ఉన్నాడో నువ్వు నేర్చుకుంటూ మొదలుపెట్టినప్పుడు నీ యొక్క పర్సెప్షన్, నీ యొక్క చూసే విధానం, నువ్వు మాట్లాడే విధానం, నువ్వు జీవించే విధానం చాలా వ్యత్యాసంగా ఉంటుందండి. హల్లెలూయా, హల్లెలూయా.
దేవుణ్ణి ఉగ్రతాపాత్రుడిగా, దేవుణ్ణి కఠినుడిగా, దేవుడు ఒక న్యాయ కొలతలు వేస్తే అలాగే నిలబడే వ్యక్తి, ఒక కఠినమైన వ్యక్తిగా వీరు చూస్తున్నారు వీరు తెలుసుకున్న జ్ఞానాన్ని బట్టి. కానీ దేవుడు హృదయంలో ఏమై ఉన్నాడో యేసుక్రీస్తు వారికి తెలుసు కాబట్టి ఆయన కనికరాన్నే కోరుతాడు కానీ బలిని కోరడు. మరి ఎప్పుడైతే దావీదు వెళ్ళి సుముఖపు రొట్టెలు ఏ విధంగా తిన్నాడు, యాజకులే తప్ప తినకూడని సుముఖపు రొట్టెలని దావీదు తన సేవకులకు కూడా ఇచ్చాడు. ఏ విధంగా చేశాడు? మరి అతనేమి యూదుడే, అతనేమి లేవీడు కాదే, అతనేమి యాజకుడు కాదే. లేవీలో యాజకులు మాత్రమే సుముఖపు రొట్టెలు ముట్టుకోవాలి. మరి ఏ విధంగా తిన్నాడు? తన ఆకలి ఏ విధంగా తీర్చుకున్నాడు? ఏ విధంగా బలం పొందుకొని అక్కడి నుంచి వెళ్ళాడు? మరి దావీదుని దేవుడు ఎందుకు చంపలేదు? మీకు దేవుడు యొక్క ఒక సిస్టము, దేవుడి యొక్క విధానాన్ని మీ దృష్టిలోంచి అర్థం చేసుకోవాలని ప్రయత్నిస్తున్నారు కాబట్టే ఆయన ఏమై ఉన్నాడో మీకు అర్థం కాక ఆ జ్ఞానం లేక నశించిపోతున్నారు. when you know what he is, ఆయన ఏమైనారో ఆయన గురించి ఎరగడం మొదలు పెడితే, ఆయన హృదయం ఏంటో తెలుసుకుంటూ మొదలు పెడితే మన జీవితం చాలా వ్యత్యాసంగా మారుతుందండి. ఇట్ ఈస్ ద లైఫ్. యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తున్నారు, అద్వితీయ సత్యదేవుడైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. హల్లెలూయా. ఇట్ ఈస్ ద లైఫ్. నాలెడ్జ్ ఆఫ్ గాడ్ ఈజ్ నథింగ్ బట్ ద లైఫ్ ఆఫ్ గాడ్. దేవుని గురించిన జ్ఞానము నువ్వు ఎరుగుతున్న కొలది దేవుని యొక్క జీవాన్ని నువ్వు పొందుకునే వ్యక్తిగా ఉంటావు. ఒకవేళ ఆ జ్ఞానం నీలో లేదు అంటే నీలో జీవం లేదు కాబట్టి నువ్వు మరణిస్తావు, నువ్వు నశిస్తావు. నా జనులు జ్ఞానం లేక నశించిపోతున్నారు, నా జనులు జ్ఞానం లేక నన్ను విసర్జిస్తూ ఉన్నారు, నా జనులు జ్ఞానం లేక నా మాటలు వినట్లేదు, వారు నా జ్ఞానం వారికి అసహ్యమైంది. ఎందుకంటే వాళ్ళు జీవాన్ని వారు కోరట్లేదు కాబట్టి. నిజమైన జీవం ఏంటంటే దేవుని గురించి ఎరగడమే నిత్య జీవం. హల్లెలూయా, హల్లెలూయా. The more you know about your God, the more you know the heart of God, the more you acquire the knowledge of God, the more the life of God will flow in you. నీలో ఆ యొక్క జీవము ప్రవహిస్తూ ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు మనం ఆత్మలో మరణించిన వారంగా, ఓడిపోయే వారంగా, కృంగిపోయే వారంగా మనం ఎందుకు ఉంటున్నాం? ఆత్మీయమైన జీవితం అంటే మనకు ఎందుకు బోరింగ్ అయిపోతుంది? ఆత్మీయమైన జీవితం అంటే కేవలం కొన్నాళ్ళు ఎమోషనల్గా చూస్తూ పడిపోతున్నాం. ఎందుకు? నువ్వు నీ దేవుడు ఏమై ఉన్నారో ఎరగట్లేదు కాబట్టి, ఆ నాలెడ్జ్ సంపాదించుకోవట్లేదు కాబట్టి. నువ్వు దేవుడి నాలెడ్జ్ సంపాదించుకుంటూ మొదలు పెడితే, ఏ సేవకుడు, ఏ విశ్వాసి ఎవరైతే దేవుడి గురించి ఎరగాలని ఆశపడతారో, ఎవరైతే దేవుని గురించి జ్ఞానాన్ని సంపాదించుకుంటారో వారి జీవితం చాలా వ్యత్యాసంగా ఉంటుందండి. ఎందుకో తెలుసా? వారిని బట్టి దేవుడు సంతోషిస్తాడు, వారికి తన జీవాన్ని ఇవ్వడం మొదలు పెడతాడు. ఆ జీవం ఏంటో తెలుసా అండి? ఆయన జీవం మనలోకి వస్తుందంటే ఆయన యొక్క స్వభావం మనలో కనబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఒక మాటలో చెప్పాలంటే వెన్ యు నో హిమ్ యూ విల్ బీ లైక్ హిమ్. ఆయన నువ్వు ఎరిగినప్పుడు ఆయనలాగా మార్చబడకుండా నువ్వు ఉండలేవు, ఎందుకంటే ఆ జీవం నీలో ప్రవహిస్తుంది కాబట్టి. మరి ఎందుకు మనం ఆయనలాగా మనం ఉండట్లేదంటే మనం ఆయన ఏమై ఉన్నారు మనం ఎరగట్లేదు కాబట్టి. పరిచయలాగా మనకు అన్ని విషయాలు తెలుసు, బిబ్లికల్ జ్ఞానం ఉండొచ్చు, మనకి ఏ విధంగా పరిచయం చేయాలో, ఏ విధంగా సువార్త చెప్పాలో, ఏ విధంగా వాదించాలో అన్ని విషయాలు మనకు తెలిసి ఉండొచ్చు. ఏ విధంగా ప్రార్థన చేయాలో మనకు తెలిసి ఉండొచ్చు. వీరికి బాగా తెలుసు ఎలా ప్రార్థన చేయాలి, ఎలా ఉపవాసం ఉండాలి, వీరికి బాగా తెలుసు. ఎంత బాగా తెలుసు అంటే సంత వీధుల్లోకి వెళ్ళి వారు గోని పట్టా ధరించుకొని ఉపవాసాలుండి దగ్గరగా ప్రార్థన చేసేంత బాగా తెలుసు. వీరికి బాగా తెలుసు ఎలాగంటే పక్కనున్న వ్యక్తిని వీడిలాగా నేను కాదు, నేను నీకు అన్ని చేశాను కదా ప్రభా, ఇన్ని చేశాను కదా ప్రభా అని దేవుడి సన్నిధిలోనే అతిశయపడే అంత బాగా తెలుసు. దేవుడు కనికరాన్ని కోరుతున్నాడని, దేవుడు కనికరం కోరేవారిని ఇష్టపడతాడని ఇతనికి తెలియదు. అతను సుంకరికి ఏమీ తెలియదు, కానీ కనికరాన్ని కోరుకున్నాడు కాబట్టి దేవుడు ఇష్టపడ్డాడు. హల్లెలూయా. అప్పటిదాకా వారు తెలియదు, వీరు వేషధారులై ఉన్నారు, మీరు సున్నం కొట్టిన సమాధుల్లాగా మీరున్నారు. ఎందుకంటే పైన చక్కగా మీరు శృంగారించుకుంటున్నారు, కానీ లోపల దోపుతో ఆ జితేంద్రియత్వంతో నిండి ఉన్నాయి. కుళ్ళు ఎముకలు అక్కడ ఉన్నాయి, జీవం లేదు అక్కడ. జీవం ఉన్న చోట కుళ్ళిపోతుందండి, జీవం ఉన్న చోట ఎముకలు మిగులుతాయండి. జీవం లేదు కాబట్టి ఆ బాడీ డికంపోజ్ అయిపోతుంది. వెన్ యూ హ్యావ్ లైఫ్ ఇన్ ఇట్, ఇట్ విల్ నెవర్ బి డికంపోజ్డ్. నీ పరిశుద్ధిని కుళ్ళి పట్టనివ్వవు, ఎందుకంటే ఆ జీవము నీలో సమృద్ధిగా ఉంటుంది. నేనే పునరుద్ధానమును జీవమునై ఉన్నాను దేవుడు చెప్పాడు. హల్లెలూయా,
when you have the life of God in you, నీ జీవితం చాలా ప్రత్యేకంగా ఉంటుంది. నువ్వు కుళ్ళు పట్టి కంపు కొట్టే వ్యక్తిగా ఉండవు, కానీ దేవుణ్ణి నిజంగా సంతోషపెట్టే వ్యక్తిగా మార్చబడతావు. మరి వీరెందుకు ఇంత జ్ఞానం కలిగి ఉండి ఇంతగా దేవుని యొక్క వాక్యమే పొద్దున లేచి తెల్లారి నుంచి సాయంత్రం వరకు వారు పడుకునే వరకు ప్రతి దినము కూడా దేవుని యొక్క వాక్యమునే పాటిస్తున్నారు. వీళ్ళు దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తున్నారు, చదువుతున్నారు. ఆ వాక్యాన్ని బట్టి వారు అతిశయిస్తున్నారు. వాక్యాన్ని బట్టి వారికి గౌరవం ఉంటుంది. ఆ వాక్యాన్ని బట్టి వారికి అధికారము, హోదా లభిస్తుంది. ఆ వాక్యాన్ని బట్టి వారికి ఫుడ్ లభిస్తుంది. వాక్యము ఎలా పాటిస్తున్నారంటే ఈవెన్ కొత్తిమీర, సోంపు, జీలకర్రలో కూడా 10వ భాగం తీసేంత నిష్టగా వారు పాటిస్తున్నారు. వారు భోజనం చేసేప్పుడు ముందు ఎంత ఆకలేసినా కూడా వారు శుద్ధీకరించుకోకుండా, శుద్ధీకరణ ఆచారం చేయకుండా భోజనం కూడా వారు చేయట్లేదు. విశ్రాంతి దినమున వారికి ఆకలేసినా కూడా పొరపాటును కూడా వెన్నులు తోచడానికి కానీ వారు ప్రయత్నం కూడా చేయట్లేదు. అంత నిష్టగా ఫాలో అవుతున్నారు. మరి నువ్వేంటి, నీ యొక్క శిష్యులు ఏంటి ఈ విధంగా ఉన్నారు? మేము పాపుల మధ్యలో కూడా కూర్చోము, మేము పరిశుద్ధపరుచుకుంటాం. ఈ ఒక్క మాట మత్తయి సువార్త 12వ అధ్యాయంలో ఈ ఇన్సిడెంట్లు అంటారు. ఆయన పాపుల మధ్యలో, సుంకరి మధ్యలో కూర్చుని భోజనం చేస్తున్నప్పుడు, సుంకరైన మత్తయ్య ఇంటికి వెళ్ళి భోజనం చేస్తున్నప్పుడు ఈ మాట అంటారు. ఆయన పాపుల మధ్యలో, సుంకర్ల మధ్యలో భోజనం చేస్తున్నాడు అంటే వీళ్ళ అర్థం ఏంటంటే, వీళ్ళకున్న అండర్స్టాండింగ్ ప్రకారం మనం పాపుల మధ్యలో, సుంకర్ల మధ్యలో కలవకూడదు. మనం ప్రత్యేకించబడిన వారు, మనం ప్రత్యేకమైన జనాంగం, మనం పరిశుద్ధమైన జనాంగం. వీరికి ఉన్నటువంటి అండర్స్టాండింగ్ ఇదే. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు దేవుడి యొక్క నాలెడ్జ్ని వీరిలో పెడతాం మొదలుపెట్టారు. హల్లెలూయా. ఆయనకున్న నాలెడ్జ్ ఏంటి తెలుసండి? ఆయన బైబిల్ చదివాడు, ఆయన కూడా ధర్మశాస్త్ర గ్రంథాన్ని చదివాడు, ఆయన కూడా బోధిస్తున్నాడు. కానీ ఆయన నాలెడ్జ్ వేరు. ఆ నాలెడ్జ్ దేవుని గురించి, దేవుని నుంచి సంపాదించుకున్న నాలెడ్జ్. తండ్రిని గురించి ఆయనకి తెలుసు, తండ్రిని సంతోషపెట్టే నాలెడ్జ్. హల్లెలూయా. వీళ్ళకున్న నాలెడ్జ్ ఏంటంటే పాపులతో మనం చేరకూడదు. ఆయనకున్న నాలెడ్జ్ ఏంటంటే ఆయన పాపుల కొరకే నేను ఇక్కడ వచ్చి ఉన్నాను. హల్లెలూయా. ఆయన కనికరాన్ని కోరతాడు కానీ బలిని కోరడు. ఇది మీరు వెళ్ళి నేర్చుకోండి. అప్పుడు మీకు జీవం వస్తుంది. అప్పుడు మీరు ఆ యొక్క వేషధారలోంచి బయటకు వస్తారు. అప్పుడు మీరు ఆ యొక్క నాశనమైనటువంటి ఆ యొక్క గుంటలోంచి పైకి లేపడతారు. నాశనమైన స్థితిలోంచి జీవించేటువంటి స్థితిలోనికి, సమృద్ధి జీవం కలిగిన స్థితిలోనికి మీరు వస్తారు. ఎప్పుడంటే వెన్ యూ హ్యావ్ ద నాలెడ్జ్ ఆఫ్ గాడ్, వెన్ యూ అక్వైర్ ద నాలెడ్జ్ ఆఫ్ గాడ్, వెన్ యూ ఎక్విప్ యువర్ సెల్ఫ్ విత్ ద నాలెడ్జ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క జ్ఞానముతో మనం సంపాదించుకొని పోగేసుకోవాలండి. మన దగ్గర వాక్యంలో ఏం రాయబడిందో తెలుసా? నీ వెండిని, నీ బంగారాన్ని అమ్మేసి జ్ఞానాన్ని సంపాదించుకోమని ఉంది. ఈ యొక్క అవినీతి లేదా వాటిసే అక్రమమైనటువంటి ఈ ధనాన్ని, ఈ లోక సంబంధమైన పనికి రానటువంటి ఈ ధనాన్ని వెచ్చించి దేవుని జ్ఞానాన్ని సంపాదించుకోండి. నీకున్న సమస్తాన్ని పక్కన పెట్టి, నీకున్న సమస్తాన్ని కావాలంటే నీ యొక్క హోదాని, నీ యొక్క జ్ఞానమును, నీకు పలుకుబడిని, నీకు కలిగినటువంటి విషయాలని కూడా అమ్మేసి ప్రభు జ్ఞానాన్ని సంపాదించుకో. నో ద నాలెడ్జ్ ఆఫ్ గాడ్. దేవుడి గురించిన జ్ఞానము ఇవ్వనటువంటి బోధకుల దగ్గరికి కానీ, దేవుని గురించిన జ్ఞానము పొందలేనటువంటి స్థలాల్లో కానీ మీరు నిలబడద్దు. ఎలా మీకు తెలుస్తుంది దేవుడి గురించి జ్ఞానం ఒక వ్యక్తి ఇస్తున్నాడని? ఎలా తెలుస్తుందో తెలుసండి? యు విల్ హ్యావ్ ద లైఫ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క జీవం మీలో ప్రవహిస్తుంది. మీ జీవితం మార్చబడుతుంది. ఇంకా మీరు లోపల మనం మరణిస్తూ ఉంటాము. నేను అనే స్వభావం చనిపోతుంది. క్రీస్తు మనలో జీవిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. అది నీకు సైన్. ఒక వ్యక్తి యేసుక్రీస్తుని ఇస్తున్నాడా లేదా, ఒక వ్యక్తి దేవుని గురించి జ్ఞానం ఇస్తున్నాడా లేదా, ఒక వ్యక్తి జీవాన్ని ఇస్తున్నాడా లేదా అని ఎలా తెలుస్తుందంటే మనలో ఆ జీవం ఉంటుంది. జీవము అది ఊరికనే ఉండదండి. లైఫ్ ఉందంటే ఇట్ మల్టిప్లైస్. లైఫ్ అది ఎప్పుడు కూడా ఫ్లో అవుతూ ఉంటుంది. అది ఇంకొక దాన్ని, మరణించిన దాన్ని అది జీవింపజేస్తూ ఉంటుంది. లైఫ్ ఎప్పుడు కూడా అలా ఉండిపోదండి. హల్లెలూయా. హల్లెలూయా. లైఫ్ నీ జీవితాన్ని నిజంగా మారుస్తుంది. జీవము అనేది నీ జీవితాన్ని నిజంగా మారుస్తుంది. చచ్చిపోయిన పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన వారమే ఉన్నప్పుడు మన జీవితాన్ని మరలా పునరుజ్జీవింపజేసేది ఆయన యొక్క జీవము. హల్లెలూయా. హల్లెలూయా. క్రైస్తవంలోకి వచ్చిన తర్వాత
పాపం నుంచి మనం విడుదల పొందిన తర్వాత ఈ యొక్క ప్రాచీన పురుషుడి నుంచి మన స్వభావం నుంచి మనం విముక్తి పొందాలి, మనం మార్చబడాలి అంటే నీకు క్రీస్తుని గురించిన జ్ఞానము నీకు కావాలి. ఇదే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. మనకు కావాల్సిన విషయం ఇదే. దానియేలు కూడా మాట్లాడుతున్నాడు. దానియేలుతో చివరిలో ఏం మాట్లాడుతున్నాడంటే, జనులు తెలివి ఎక్కువైపోయాయంట, నలుదిశలో తిరుగుతారు. నలుదిశలు తిరిగి వారు జ్ఞానాన్ని సంపాదించుకుంటారు. తెలివి ఎక్కువైపోతుంది. ఏ తెలివి అండి? ఏ జ్ఞానం అండి? అది లోక సంబంధమైన జ్ఞానం. అంత్యదినాల్లో జరిగేది ఏంటో తెలుసా? లోక సంబంధమైన జ్ఞానము చాలా ఎక్కువైపోతుంది. అంత్యదినాల్లో జరిగేది చాలా జ్ఞానం చేత నింపబడతారు. అలాంటి సమయంలో దేవుడి జ్ఞానం చేత నింపబడటం చాలా కష్టంగా, అరుదుగా ఉంటుంది. ఎందుకంటే ఏది జ్ఞానమో, ఏది అజ్ఞానమో, ఏది వివేచనో, ఏది అవివేకమైనదో నువ్వు ఎరగడం చాలా కష్టంగా ఉంటుంది. వివేచించడం చాలా కష్టంగా ఉంటుంది. అన్ని దైవికమైన విషయాల్లాగానే కనిపిస్తాయి. అంత్యదినాల్లో జరిగేది అదే. కానీ ఏర్పరచబడిన వారు సైతం మోసగించేటట్టుగా సూచక్రియలు, ఏర్పరచబడిన వారు సైతం మోసగించేటట్లుగా సూచక్రియలు, అద్భుతాలు చేస్తున్నారంటే అది ఎలాంటి జ్ఞానం ఆలోచించండి. దయ్యముల జ్ఞానం వంటిదని ప్రభు అయిన వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. అది భూ సంబంధమైన, ప్రకృతి సంబంధమైన జ్ఞానం. అది ఒక శక్తిని పుంజుకోబోతుంది అంత్య దినాల్లో. చాలామంది, అందరు జనాలందరూ కూడా ఆ జ్ఞానం చేత నింపబడతారు. కాబట్టి వారిలో మరణం అనేది ప్రవేశిస్తుంది, జీవం అనేది కానరాకుండా ఉంటుంది. క్రైస్తవులంగా మనం ఏ విధంగా తప్పించబడగలం, ఏ విధంగా దేవుని సంతోషపెట్టగలం? లోకమేమో పక్కన వెర్రితనం చేత, అదే వారు జ్ఞానం అనుకునే వెర్రితనం చేత నింపబడుతుంటే, లోకము వెర్రితనంగా అనుకునేటువంటి జ్ఞానం చేత నువ్వు నింపబడటం చాలా కష్టంగా ఉంటుంది అప్పుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక 10 మంది ఉన్నారు అనుకోండి, 10 మందిలో 9 మంది ఒకటి అదే కరెక్ట్ అని మాట్లాడితే, 10వ వ్యక్తి అది కరెక్ట్ కాదు అని తెలిసినా కూడా వారి యొక్క లైన్లోనికి వెళ్ళడానికి ఇష్టపడతాడు. కాదు, ఇది స్ట్రాంగ్, ఇది కాదు, నేను అనుకున్నది రైట్ అని నిలబడటం చాలా కష్టం, దరిదాపు అసాధ్యం. యూ కెనాట్ స్టాండ్. నేనైతే నిలబడలేను అలా. 9 మంది చెప్తున్నారంటే ఖచ్చితంగా అది రైట్ అయి ఉండవచ్చు. ఏదో ఒకరిద్దరు చెప్పారంటే అనుకోవచ్చు, కానీ అసలు నాకు సపోర్ట్ ఎవరు లేరు, 9 మంది చెప్పారంటే అది రైట్ అవ్వచ్చు. సో చూడండి, అంత్యదినాలు ఏమవుతుందో తెలుసా? లోక సంబంధమైన జ్ఞానం చేత నింపబడి దేవుని జ్ఞానము, సిలువను గురించిన వార్త అంటే వాళ్ళకి వెర్రితనంగా కనబడుతుంది. అంతమంది జ్ఞానులు అనుకునే వారి మధ్యలో నువ్వు ఒక వెర్రివాడిగా కనపడటం చాలా కష్టంగా ఉంటుంది నీకు అప్పుడు. కానీ దేవుడు మహాకృపతో మనల్ని, ఆ వెర్రివారినే దేవుడు ఏర్పరచుకుని దేవుడు నిలబెట్టుకుంటాడు. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇప్పటి నుంచే మనం ప్రభు సన్నిధిలో బాగా అడగాలి, ప్రభువా ఈ లోక సంబంధమైన జ్ఞానం నుంచి నన్ను తప్పించండి. ఈ లోక సంబంధమైన జ్ఞానం నీకు దుఃఖాన్ని కలగజేస్తుంది, కానీ దైవికమైన జ్ఞానంతో నేను నింపబడినప్పుడు నువ్వు సంతోషిస్తావు. నిన్ను సంతోషపెట్టే జీవితాన్ని నాకు దయచే ప్రభువా. హౌ సింపుల్ ఇట్ ఈజ్ అండి, హౌ సింపుల్ ఈజ్ ఇట్. దేవుడి జ్ఞానం చేత నువ్వు నింపబడు చాలు, దేవుడు నీ బట్టి సంతోషిస్తాడు. హల్లెలూయా. మనకు అక్కర్లేదు కదండి, మనకు మనుషులంగా మనం దురద చెవులు కలిగిన వాళ్ళు. ఏ జ్ఞానం కావాలో తెలుసా? ఏ జ్ఞానం కావాలి మనకి? లోక సంబంధమైన జ్ఞానం కావాలి, లోక సంబంధమైన విషయాలు కావాలి. ఎందుకంటే ఆ జ్ఞానం చేత మనం నింపబడినప్పుడు జనాలు మనల్ని చప్పట్లు కొడతారు, మనల్ని అభినందిస్తారు, మనల్ని హెచ్చిస్తారు, మనల్ని ఘనపరుస్తారు, మనల్ని గౌరవిస్తారు. మనం ఒక మనిషిగా మనల్ని ఎంచుతారు, లేదా వెర్రివాడిగా ఎంచుతారు. మనకి ఏదైనా పోగొట్టుకోవచ్చేమో, కానీ మన యొక్క ఆత్మాభిమానాన్ని పోగొట్టుకుంటాం, మనం ఇష్టపడం. నువ్వు అలాంటి వ్యక్తివైతే దేవుడు నిన్ను గురించి సిగ్గుపడతాడు. నా గురించి ఎవడైతే సిగ్గుపడతాడో పరలోకము, ఆ దేవదూతల ముందు, నా తండ్రి ఎదుట నేను కూడా వాడిని గురించి సిగ్గుపడతానని దేవుడు చెప్పాడు. నువ్వు సిగ్గుపడనక్కరలేని పనివానిగా ఉండాలంటే అసలైన జ్ఞానం చేత నువ్వు ఈ దినమనే నిన్ను నువ్వు నింపుకోవాలి. హల్లెలూయా. జ్ఞానము దొరకనప్పుడు దాన్ని వెతుక్కుంటాం చాలా కష్టం. దొరికినప్పుడు నీ యొక్క పొలములో నువ్వు తవ్వుతున్నప్పుడు అనుకోకుండా ఒక అమూల్యమైన ముత్యం నీకు దొరికినప్పుడు వెంటనే నువ్వు కొన్నదంతా కూడా అమ్మి ఆ పొలాన్ని నువ్వు కొనవలసిన వ్యక్తిగా నువ్వు ఉన్నావు. అలా నువ్వు చేయలేకపోతే నువ్వు ఒక అజ్ఞానిగా
నిర్లక్ష్యం చూపించే వ్యక్తిగా నువ్వు ఉన్నావు. ఈ దినమున దేవుడి యొక్క వాక్యము, నిజమైన జ్ఞానము నీకు జీవము దొరుకుతున్నప్పుడు వెంటనే పట్టుకో, ప్రతిదీ మర్చిపో. నేను నిజంగా జీవింపజేస్తుంది. దేవుడికి లోబడు. నిజంగా నువ్వు దేవుని సంతోషపెట్టే వ్యక్తిగా మార్చబడతావు. ఆ జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా అండి? సామెతల గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనం ప్రకారం మనందరికీ తెలుసు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంట జ్ఞానముకు మూలం. యెహోవా యందు తెలివియే వివేచనకు ఆధారం. హల్లెలూయా. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండట జ్ఞానానికి మూలం. ద ఫియర్ ఆఫ్ ద లార్డ్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ ద విజ్డమ్. దేవుని యొక్క భయము, దేవుని యందు ప్రేమ, అది మనకి జ్ఞానానికి ప్రారంభమవుతుంది. అసలు జ్ఞానం పొందుకోవాలంటే నీకు ఉండాల్సినటువంటి విషయం ఏంటి తెలుసా? దేవుణ్ణి ప్రేమించే వ్యక్తిగా ఉండాలి. దేవుణ్ణి ప్రేమించే వ్యక్తిగా ఉంటే మాత్రమే దేవుణ్ణి ఎలా సంతోషపెట్టాలని నువ్వు ఆలోచిస్తావు. దేవుణ్ణి ప్రేమించకపోతే నువ్వు సంతోషపెట్టడానికి ఇష్టపడవు. అదే రిలేషన్లో, బంధంలో ఇరువురు ప్రేమించుకుంటేనే బంధం నిలబడుతుంది. లేదంటే అది వన్ సైడ్ లవ్ అయిపోతుంది. ఎంత కష్టంగా ఉంటుందో ఈరోజు వన్ సైడ్ లవ్. చంపేస్తున్నారు, చచ్చిపోతున్నారు. అసలు ఓపిక ఉండట్లేదు కదండి లోకంలో ప్రేమ అనుకునే దాని కొరకు. నీ దేవుడు ఎంత మంచి దేవుడో తెలుసా? ఎంత మంచి దేవుడో తెలుసా? నిన్ను బాధించట్లా, నీ మీద కక్ష పెట్టుకోవట్లా. ఇంతగా నేను బ్రతిమలాడుతున్నా, ఇంతగా నేను మాట్లాడుతున్నా, ఇంతగా నేను వెనకబడుతున్నా, నా బిడ్డ నా వైపు తిరగట్లేదని ఆయన ఏమీ నిన్ను బాధించట్లా. ఆయన బాధపడుతున్నాడు. దినమెల్లా లోబడని జనుల వైపు తన చేతులు చాపి చూస్తూ ఉన్నాడు. ఈజ్ కాలింగ్ యూ. ఆయన నిన్ను పిలుస్తూ ఉన్నారు. దేవుని గురించిన జ్ఞానం నేర్చుకుంటానికి ఆయన పిలుస్తున్నారు. నువ్వు ఒక్కసారి ఆయన ప్రేమించే వ్యక్తివైతే ఆయన్ని ఎలా సంతోషపెట్టాలని నువ్వు ఆలోచిస్తావు. ఆయన గురించిన జ్ఞానము నువ్వు ఎరిగినప్పుడు, ఆ జీవాన్ని నువ్వు పొందుకున్నప్పుడు ఆయన నిజంగా సంతోషిస్తాడు. హల్లెలూయా. మనందరం ప్రభు మహాకృపలో దేవుని ప్రేమించే బిడ్డలంగా ఉందుముగాక. దేవుడి యొక్క జ్ఞానం చేత మనం నింపబడదుముగాక. దేవుని సంతోషపెట్టే బిడ్డలంగా మనం ఉందుముగాక. ఆయన జీవం చేత నింపబడి ఆయన స్వభావంలోనికి, ఆయన పోలికలోనికి మార్చబడదుముగాక. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని మనందరూ వినికిడిలో దీవించునుగాక. దయచేసి మనందరూ తలలు ఉంచుకుని ప్రార్థన చేద్దాం. Lord, thank you so much, oh God. You are so good and kind to us. నీ మహాకనికరాన్ని బట్టి మాతో మాట్లాడావు. నీ మాటలు సత్యమై ఉన్నాయి. ఆ మాటలు మమ్మల్ని విడుదల కలగజేస్తాయి. ఇదేనా నువ్వు మాతో మాట్లాడిన మాటలు బట్టి నీకు వందనాలు. ఎంతసేపు మా సంతోషం కొరకు, మా తృప్తి కొరకే వెతుకుతున్నాం, కానీ నువ్వు దేన్ని బట్టి సంతోషిస్తామని మేము అడగలేదు. కానీ నీ మహాకార్యక్రమం చొప్పున ఈ దినం నా తండ్రి నువ్వు దేన్ని బట్టి సంతోషిస్తావు ఒక విషయాన్ని మాకు బయలుపరిచావు. నువ్వు దహన బలుల కంటే దేవుని గురించిన జ్ఞానం నీకు ఇష్టమైందని నువ్వు చెప్తున్నావు. నువ్వు బలిని కోరేవాడు కాదు, కానీ కనికరాన్ని కోరేవాడు అని చెప్తున్నావు. ఆ విషయాలు అయా నా తండ్రి ప్రభు ధర్మశాస్త్రాన్ని చదువుతున్న ఎవరికి అర్థం కాలేదు, కానీ దేవుడి జ్ఞానం చేత నింపబడిన వ్యక్తిగా అది అర్థమైంది. ఆ దహన బలులు అర్పించేవారి కంటే దేవుడి జ్ఞానం చేత నింపబడిన వ్యక్తి తన్ను తాను అర్పించుకున్న బలి నీకెంతో ఇంపైన సువాసనగా మార్చబడింది అయ్యా. మేబీ నా తను మాకున్న జ్ఞానాన్ని బట్టి మేము దహన బలులు అర్పిస్తామేమో, కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు నీకున్న జ్ఞానాన్ని బట్టి నిన్ను నువ్వే అర్పించుకున్నావు. ప్రభు ఈ దినం ఆ స్థాయిలోకి మేము వచ్చినట్లుగా సహాయం చేయండి. దేవుని గురించిన జ్ఞానం ప్రేమందేవుని బిడ్డ దేవుడు నిన్ను కోరుతున్నాడు. సజీవ యాగంగా నిన్ను అర్పించుకోవాలని కోరుకుంటాడు. వెన్ యూ నో అబౌట్ హిమ్, నిజంగా ఆయన గురించి జ్ఞానం నువ్వు ఎరుగుతున్న కొలది నిన్ను అర్పించుకుంటూ మొదలు పెడతావు. ఆయన గురించి నువ్వు ఎరుగుతున్న కొలది దేవుని యొక్క జీవం నీలోనికి వస్తుంది. ప్రభు ఆ జీవం చేత మమ్మల్ని నింపమని అడుగుచున్నాం. మా జ్ఞాన స్థితిలోంచి మమ్మల్ని లేవనెత్తమని అడుగుచున్నాం. అంత్య దినాల్లో మేమున్నాం నా దేవా. ఈ అపాయకరమైన కాలంలో మేమున్నప్పుడు నా దేవా అయ్యా దయచేసి నీ జ్ఞానం చేత మమ్మల్ని నింపమని అడుగుచున్నాం తండ్రి. 9 మంది ఒక సైడ్కి వెళ్ళినా కూడా నా తండ్రి ఆ కుష్ఠరోగి 10 మంది కుష్ఠరోగులు ఒక కుష్ఠరోగి వచ్చి నిన్ను ఏ విధంగా మహిమపరిచాడో ఆ విధంగా మేము తిరిగి వచ్చి నీ సన్నిధిలో నా తండ్రి నీ వాక్యం విని నీ జ్ఞానం చేత నింపబడి నిన్ను సంతోషపెట్టి నిన్ను మహిమపరిచే బిడ్డలుగా మమ్మల్ని మార్చమని అడుగుచున్నాం దేవా. కనికరం చూపమని అడుగుచున్నాం తండ్రి. నీ మార్గంలో మేము నిలిచేవారిగా చేయండి. మా జ్ఞానమును బట్టి మమ్మల్ని క్షమించమని అడుగుతున్నాం. ప్రభువా ఎంత దినాల్లో మాకు కావాల్సింది నీ జ్ఞానం. మేము లోక సంబంధమైన విషయాల కొరకు, లోక సంబంధమైన తృప్తి కొరకు, లోక సంబంధమైన నా తండ్రి జ్ఞానం కొరకు మేము ప్రాకులాడుతున్నాం. లోక సంబంధమైన ఆశీర్వాదాల కొరకు అడుగుతున్నాం.
లోక సంబంధమైన విషయాల కొరకు, లోక సంబంధమైన ఆనందం కొరకు మేము వెతుకుతున్నాం. కానీ నా తండ్రి, నీ సంతృప్తి కొరకు, నీ సంతోషం కొరకు బ్రతికేటువంటి ఒక బిడ్డగా, నేను సంతోషపెట్టి తృప్తిపరిచేటువంటి ఒక నిజమైన పాత్రగా నన్ను అర్పించుకుంటున్నాను దేవా. నీ కృపనిచ్చి నా బ్రతుకుని సరిచేయమని అడుగుతున్నాను. దావీదు ఏ విధంగా బలహీనుడే, కానీ ఏ విధంగా నా తండ్రి నీ హృదయాన్ని ఎరిగిన వ్యక్తిగా నా తండ్రి తన జీవితాన్ని మార్చుకున్నాడు, ఏ విధంగా తనలో జీవం ప్రవహించిందో, ఏ విధంగా నేను సంతోషపెట్టి నీ హృదయానుసారుడిగా పిలువబడ్డాడు, నీ చిత్తాన్ని నెరవేర్చాడు. మేము బలహీనులము, అంతకంటే దౌర్భాగ్యులమయ్యా. కానీ నా తండ్రి, ఈ వెర్రివారి ఎన్నికలైన వెర్రి బలహీనులమైన మమ్మల్ని ఎన్నుకున్నాం, తృణీకరించబడిన మమ్మల్ని ఎన్నుకున్నాం, ఈ అజ్ఞానులమైన మమ్మల్ని ఎన్నుకున్నాం. మేము నమ్ముతున్నాం నీవు మమ్మల్ని నిలబెట్టగలిగిన సమర్థుడివయ్యా. మా జీవితాలు మార్చగలిగిన సమర్థుడివి, ఆ జీవం మాలో ప్రవహింపజేయగలిగిన సమర్థుడివి, సజీవ యాగంగా మమ్మల్ని మేము అర్పించుకోవడానికి మమ్మల్ని సిద్ధపరిచేటువంటి సమర్థుడు నీవు అయా. నా తండ్రి, నువ్వు సంతోషించేటువంటి వధువుగా, ముడతైన కలంకమైన నిష్కలంకమైన వధువుగా మమ్మల్ని నిలవబెట్టేటువంటి దేవుడు నీవై ఉన్నావు. పరిశుద్ధాత్మదేవ వాటి కార్యం మా అందరి జీవితాల్లో జరిగించమని ఈ కృపకు మమ్మల్ని అందరూ నేర్పిస్తున్న ఈ వాక్యం ద్వారా మా జీవితాలను వెలిగింపచేయమని అడుగుతున్నాం. ఈ వాక్యం మా జీవితంలో అందరూ మేము గ్రహించినట్లుగా, ఈ వాక్యం మా జీవితాలు ఫలించినట్లుగా సహాయం చేయమని, నీ కృప చొప్పున మా బ్రతుకుల్ని మార్చమని, వాక్యం మా అందరి జీవితాలు ఫలింప చేయమని యేసు నామములో ప్రార్థిస్తూ వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.